అభిమానంతో వచ్చినటువంటి వ్యక్తులుగా భావిస్తూ వెంకటేశ్వర్ల గారికి అండదండలుగా, దాని తర్వాత అన్న కిలారి వెంకటరసి గారికి అండదండలుగా సమావేశం మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదిస్తామని అర్థం చేసి ఈ ముఖ్య సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రీతమ మాజీ శాసనసభ్యులు శ్రీ కిలారి వెంకటరసి గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తిరుమల శెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వింతా రాఘవరెడ్డి గారు ఒల్లూరు సర్పంచ్ వారు మరి అధ్యక్షులుగా ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గుండవరం సర్పంచ్ గారు నాగబాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సర్పంచ్ వేడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ఎంపీటీసీ గారు మస్తాన్ షరీఫ్ కోఆప్షన్ మెంబర్ కొల్లూరు, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సిద్ధంశెట్టి సంజీవమ్మ గారు ఆహ్వానిస్తున్నాం. ఉప్పరపాలెం సర్పంచ్ గారిని తిరుపతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పాలంగా వెంకటరమణ గారి ఎక్స్ సర్పంచ్ సుద్దపల్లి, మరి వీరితో పాటు ఎవరైనా మాదాసు రాఘవరావు గారు పాలకొండూరు శివాలయం చైర్మన్, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా దయచేసి ఎవరైనా వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మరి వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సభ్యులందరూ కూడా ఈరోజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. అందరూ కూడా సంతకాలు చేసి మా యొక్క డెసిగ్నేషన్స్ తో వీటితో కూడా అన్నగారి లెటర్తో పాటు పంపించడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అన్నగారు తీసుకున్న నిర్ణయానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆమోదం తెలిపినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇప్పుడు మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కూడా కాదని చెప్పేసి మరొక వ్యక్తికి వాళ్ళ అపోజిషన్ పార్టీ లీడర్కి ఇచ్చారంటే నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా వారు ఇచ్చిన అవకాశాన్ని నీతి నిజాయితీతో పనిచేసి పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనించాను. కానీ పార్టీలోని కొన్ని పెద్దలు వాళ్ళ అయిష్టాలతో పార్టీలో కృషి చేసిన వ్యక్తులకి సరైన మద్దతు ఇవ్వకపోగా ఈ గుంటూరు జిల్లాలోనే పొన్నూరు అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నన్ను పొన్నూరు నుంచి తప్పించడం, తర్వాత పార్లమెంటుగా అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయించడం, ఆ పోటీ చేసిన తర్వాత ఈ పెద్దలు నన్ను మానసికంగా నన్ను వేధించటం నాకు చాలా బాధ వేసింది. అయినా కూడా ఏదైతే మా పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారో వారి యొక్క శిక్షణతో మేము పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీలోని ఈ పెద్దలు వాళ్ళ ఇష్టాలతోనే నడుస్తూ ఉన్నారు. పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి. ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం, ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలా. అయినా కూడా ఆయన నిబద్ధతతో పనిచేయటం మా అందరం కూడా అదే నిబద్ధతతో ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నాం. కానీ నిన్నటి రోజున ఏదైతే ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఆయన్ని సంప్రదించకుండా ఈ యొక్క పార్టీలో చాలామందిని
మోసం చేసిన వ్యక్తి, చాలామంది ఓటమికి కారైన వ్యక్తికి ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకందరు కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మనస్కరించట్లేదు. కాబట్టి నేను పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పార్టీలో వివిధ హోదాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయం గత 5 సంవత్సరాల నుంచి కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో రోజు గుర్తింపు రాకపోదా అని ఎదురు చూస్తున్న పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళకి చాలా బాధాకరమైన సంఘటనలు ఎన్నో చూసినా కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి చెప్పడం. సో రాబోయే రోజుల్లో మా ఒక ప్రణాళిక అందరూ కూడా కలిసికట్టుగా తీసుకొని రాబోయే రోజుల్లో మా ప్రయాణం ఏ విధంగా ఉంటుందో మరొకసారి మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అది ఈ యొక్క సమావేశంలో వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తాం. ఇప్పటివరకు ఏం లేదు, ఏ నిర్ణయం లేదు. అందరం కూడా నిర్ణయించుకొని మా యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మేము ముందుకు వెళ్తే అందరు కూడా నాకు నా పార్టీ ఒక్కనే ఆలోచన చేయను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరితో సంప్రదించే అందరూ కూడా తగిన నిర్ణయం తీసుకొని అందరం కూడా కంటికి కాపాడుకునే విధంగా మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.